హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం థ్రెడ్ పైపింగ్ మనకి లోపల వైపు ఖర్చు కనిపించకుండా ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, ముందుగా నేను బ్యాక్ సైడ్ బ్లౌజ్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం లైనింగ్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇది మనకి జాకెట్ పీస్ ఉంది కదా, అది మనకి సీదా వైపు పెట్టేసుకొని ఫస్ట్ ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్కి మనకి వచ్చేసి ఈ విధంగా చాక్లెట్ కలర్ పైపింగ్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 ఇంచ్ మందం ఇలా పెట్టేసుకొని మనకి బ్లౌజ్ నెక్ ఉంది కదా, ఆ నెక్ పైన ఈ విధంగా మనం డైరెక్ట్గా ఫస్ట్ పైపింగ్ని అయితే ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ లోపలికి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని దీనిని అయితే ఈ విధంగా కొట్టుకుంటున్నాను. ఇక్కడ నేను గల్లు వచ్చేసి పలక గల్లలాగా కట్ చేసుకున్నాను అనమాట. ఆ గల్లకి ఈ విధంగానైతే నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. మనకి పైనకించి స్ట్రైట్గా వచ్చేస్తుంది కదా, ఇక్కడ మనకి పలక గల్ల రాగానే ఇక్కడ కొంచెం ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. చిన్న కుచ్చులాగా వచ్చేసేసుకొని మనకి ఇక్కడ పలక గల్లలాగా ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇలాగా కుట్టు వేసుకోవాలి దానిపైనకించి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా మనకి కుట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకో సైడ్ కూడా మనకి కార్నర్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా చిన్న కుర్చీలాగా పెట్టేసుకొని మనం ఈ పలకగలని వేసేసుకోవాలి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ విధంగా కొంచెం లోపలికి ఈ విధంగా చేసేస్తే మనకి ఈ నెక్ అనేది క్రాస్ అనేది నీట్గా వచ్చేస్తుంది. కార్నర్ దగ్గర ఇటువైపు కూడా సేమ్ ఇదే విధంగా స్ట్రైట్గా ఇక మనం కుట్టు వేసుకొని దీనిని ఈ క్లాత్ని జాయింట్ చేసుకోవడమే. అయితే ఇక్కడ నేను ఈ పైపింగ్ వేసుకుంటాను కదా, ఈ పైపింగ్ యొక్క ఖర్చు అలాగే మనం లైనింగ్ బ్లౌజ్ జాయింట్ చేసుకుంటాం కదా, దాని యొక్క ఖర్చు కూడా మనకి కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. కాబట్టి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఇక్కడ మనం ఈ విధంగా పైపింగ్ వేసుకున్నాం కదా జాయింట్, ఆ తర్వాత ఈ విధంగా లోపలికి చూడండి ఇంత సన్నగా వచ్చే విధంగా చూసుకోండి. సన్నగా వచ్చే విధంగా చూసుకొని మనం ఈ పైపింగ్ని అయితే ఈ విధంగా కుట్టేసుకోవడమే. ఇక్కడ నేను లైనింగ్ ఇంకా జాయింట్ చేసుకోలేదు. లైనింగ్ పెట్టక ముందే చిన్నగా ఇలా మనం చాలా సన్నగా ఈ విధంగా మనకి థ్రెడ్ లేకుండానే ఈ విధంగా మనం పైపింగ్ని అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇలా సన్నగా ఉండే విధంగా చూసుకొని క్లాత్ అంతా ఈ విధంగా ఫోల్డింగ్ లోపలికి చేసేసి సన్న పైపింగ్ వచ్చే విధంగా చూసుకొని మనం లోపలికి ఇలా పెట్టేసి మనం దీనిని కుట్టేసుకోవడమే. ఇలా కుట్టేసిన తర్వాత మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటాము. కాకపోతే ఇక్కడ మీరు కుట్టేటప్పుడు తొందరపడకుండా మెల్లిగా కుట్టుకోండి. ఎందుకంటే మనకి ఈ పైపింగ్ క్లాత్ అనేది కొంచెం స్లిప్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు. అందుకనే ముడతలేవి రానియకుండా జాగ్రత్తగా కుట్టండి. ఇక్కడ మనకి ఈ క్లాత్ వచ్చేసి కొంచెం సిల్క్ లాగా కొంచెం జాలీలాగా ఉంది కాబట్టి ఇక్కడ కుట్టేటప్పుడు చూడండి ఈ విధంగా కొన్నిసార్లు మనకి ఈ లోపల ఉన్న దారాలు అనేవి గుంజుకొని దగ్గరికి ఈ విధంగా ముడతలు అనేవి వచ్చేస్తాయి. అవేవి రానియకుండా మనకి పలకగల్లా నీట్గా వచ్చే విధంగా చూసుకుంటూ ఈ విధంగా మనం దీనిని కార్నర్ దగ్గర జాగ్రత్తగా కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసి మెల్లిగా కుట్టుకోండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరొక బ్లౌజ్ని కూడా పైపింగ్ చేశాను. కాకపోతే ఆ పైపింగ్ అనేది నార్మల్గా మనకి ఈ పైపింగ్ వేసేటప్పుడు బయట క్లాత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అది మనం ఖర్చు అనేది కొంచెం లోపలికి ఫోల్డింగ్ అనేది చేసాం కాబట్టి ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. అది ఎలా కుట్టాను ఆ బ్లౌజ్ అనేది. ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. మనకి 2 కలర్స్లో వస్తుంది. హ్యాండ్స్ ఒక కలర్, అలాగే బ్లౌజ్ అంతా ఒక కలర్లో వచ్చేస్తుంది. లంగావని టైప్లో అనమాట. ఇక్కడైతే మీరు ఈ విధంగా మనం ఇక్కడ కొంచెం కార్నర్ దగ్గర చూడండి ఈ విధంగా మనం ఫోల్డింగ్ జాగ్రత్తగా చేసుకుంటూ మనకి పలకగల్ల రావాలి కాబట్టి అలా దగ్గర కొంచెం ఈ విధంగా మడతలేవి రానియకుండా జాగ్రత్తగా మనకి సన్న పైపింగ్ వచ్చే విధంగా చూసుకొని దీనిని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే చూపిస్తాను. మనకి ఇలా ఖర్చు లేకుండా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టారంటే మనకి కస్టమర్లకు కూడా చాలా నచ్చుతుంది. అండ్ కస్టమర్లు కూడా బాగా పెరుగుతారు ఈ విధంగా కనుక కుట్టి
వాళ్ళకి ఇస్తే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి సన్నగా పైపింగ్ అనేది. చూసారు కదా చాలా నీట్గా వచ్చింది. ఎంత సన్నగా వచ్చిందో చూడండి. మనకి పైపింగ్ థ్రెడ్ పైపింగ్ లేకుండానే ఇక్కడ మనం ఇది క్లాత్తోనే ఈ విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ విధంగా పైపింగ్ వేసేసుకున్న తర్వాత మనకి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోండి లోపల వైపు. ఆ తర్వాత మనకి చూడండి పైపింగ్కి ఆపోజిట్ సైడ్ లోపల వైపు ఈ విధంగా తిప్పేసుకోవాలి. చూడండి ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత నేను మనం బ్లౌజ్ లోపల లైనింగ్ వేస్తాం కదా, ఆ లైనింగ్ వేసేది ఇక్కడ చూడండి ఈ విధంగా ఆపోజిట్ సైడ్ పెట్టేసుకోవాలి. ఇలా ఆపోజిట్ వైపు పెట్టేసుకుని లోపలికి మనకి ఈ విధంగా ఒక పావించంత లోపలికి క్లాత్ ఈ విధంగా ఖర్చు ఉండేటట్టు పెట్టేసుకొని మనకి పైపింగ్ వేసుకున్నాం కదా, ఆ పైపింగ్ లోపల క్లాత్ లోపల వైపు నుంచి ఈ కుట్టు అనేది వేసుకోవాలి. జాయింట్ అనేది మనకి పైపింగ్ పైనకేం చేయకుండా లోపల వైపు నుంచి వేసుకుంటే పైపింగ్ పైన రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి నెక్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూడండి మెల్లిగా వేసుకోండి. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ కింద వైపు నెక్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఈ విధంగా మనం దీనిని కింద జాకెట్ పీస్ని ఈ విధంగా సెట్ చేసుకొని మనకి కుట్టేటప్పుడు ముడతలేవి రానియకుండా కొంచెం జాగ్రత్తగా దీనిని ఈ 2 కార్నర్స్ దగ్గర ఈ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ని లోపల వైపుకి తిప్పేసుకోవడమే. ఇక్కడ మీరు లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి చెప్పాను కదా ఇందాక, మనకి ఈ పైపింగ్కి ఆపోజిట్ సైడ్ మనకి పెట్టేసుకొని నెక్కుని ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి రివర్స్లో కుట్టేస్తారు. సో చూసి జాగ్రత్తగా ఈ విధంగా ఈ లైనింగ్ క్లాత్ని అయితే జాయింట్ అనేది చేసుకోండి. మిషను కాళ్ళతో తొక్కేది కాబట్టి కొంచెం ఫాస్ట్గా రావట్లేదు, స్లోగా వస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ని అయితే జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని లోపలికి ఈ విధంగా మనకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూడండి మీకు అర్థమవుతుంది కదా, ఈ విధంగా లోపల వైపుకి ఈ విధంగా మనం లైనింగ్ అంతా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఈ క్లాత్ అనేది కొంచెం జాలి జాలి కొంచెం ఉంది, అందుకని ఇక్కడ మనకి కొంచెం ఈ దారం అనేది గుంజుకొని ముడతల్లాగా వచ్చేసింది. ఇది కూడా నేను మొత్తం సెట్ చేసిన తర్వాత చూపిస్తాను మనకి నెక్ అనేది ఏ విధంగా వచ్చేసిందో. ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి పైపింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. అలాగే ఈ ఖర్చు అనేది లోపల వైపుకి ఉండిపోతుంది, మనకి బయట వైపుకి కనిపించదు లోపల మనకి బ్లౌజ్ లోపల కూడా. ఇప్పుడు మనం ఈ లైనింగ్ జాయింట్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్ పైనకించి ఇంకొక డబుల్ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ మనకి పైపింగ్ వేసుకున్నాం కదా, దాని పక్క నుంచి ఈ విధంగా మనం ఇంకొక కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ కుట్టు వేసేటప్పుడు కూడా మనకి పైపింగ్ పైన నుంచి రాకుండా కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఇక్కడ చూడండి చుట్టూ కూడా నేను గల్ల చుట్టూ కూడా ఈ విధంగా ఒక కుట్టునైతే వేసుకున్నాను. మనకి నెక్ అనేది ఈ విధంగా వచ్చేసింది చూడండి. ఇక్కడ మనకి లోపలికి కుట్టినట్టు కూడా కనిపించదు, ఎలా కుట్టారా అని చూస్తారు చూడండి. పైపింగ్ వేసిన తర్వాత మనకి ఖర్చు అనేది ఎక్కడా కనిపించదు, లైనింగ్ది కానీ పైపింగ్ది కానీ. ఇప్పుడైతే నేను ఈ లైనింగ్ని కూడా చుట్టూ కూడా జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ చేసేటప్పుడు మనకి కొన్నిసార్లు లైనింగ్ క్లాత్ అనేది ముడతలు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు బ్లౌజ్ కూడా ముడతలు వస్తుంటుంది కదా, అలా రాకుండా ఈ విధంగా మనం ఫస్ట్ కుట్టేటప్పుడు కింద వైపు నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ చేయితోని ఈ విధంగా కింద క్లాత్ని అలాగే మనం లైనింగ్ క్లాత్ని చేయితో ఈ విధంగా సమానంగా చేసుకుంటూ కనుక మనం కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా మనకి ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ మనకి బ్లౌజ్ అనేది లోపల క్లాత్ అలాగే బ్లౌజ్ని రెండింటినీ సమానంగా ఇలా సెట్ చేసుకుంటూ మనం కుట్టు అనేది వేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా నేను ఒకవైపు మాత్రమే జాయింట్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే చాలామందికి తెలుసు, కాకపోతే ఇక్కడ నేను వన్ సైడ్ మాత్రమే ఈ విధంగా జాయింట్ చేసుకునేది చూపిస్తున్నాను. ఇంకో సైడు సేమ్ ఇదే విధంగా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా మనం దీనిని అయితే ఎక్కడ ముడతలు రాకుండా ఈ విధంగా మనం ఈ క్లాత్ని చేయితో ఈ విధంగా సెట్ చేసుకుంటూ మనం కుట్టు అనేది వేసుకున్నాను జాయింట్ అనేది. ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ని అయితే చుట్టూ జాయింట్ చేసుకున్నాక మనకి సైడ్కి ఇక్కడ మనకి జాకెట్ క్లాత్ అనేది మిగులుతుంది కదా, అక్కడ మనం కట్ చేసేటప్పుడే సైడ్కి ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా తక్కువ పడకుండా ఉండడం కోసం ఈ విధంగా పెట్టుకుంటాము. ఇక్కడ మనకి కొన్నిసార్లు సరిపోతుంది, కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవుతుంటుంది కదా, ఆ విధంగా మనకి ఎక్కువ అయిన క్లాత్ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి చుట్టూ కూడా.
ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ మనకి నెక్ దగ్గర చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనకి కుట్టినట్టు కూడా కనిపించదు. ఇక్కడ ఈ విధంగా నేను ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను. బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి పైపింగ్ అనేది ఎంత సన్నగా కనిపిస్తుందో చూడండి. థ్రెడ్ లేకపోయినా మనకి క్లాత్ ఉంటే చాలు ఈ విధంగా నీట్గా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి లోపల వైపు ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా వచ్చింది. చూసారు కదా. మనకి ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.